ప్రార్థన చేస్తాం, మరి వాక్యాన్ని చెప్తాం. మరి ఏమి అంటే ఇక్కడ యాకోబుని గురించి రాస్తూ ఆయన నీవు ఈ దేశానికి మళ్ళా రప్పిస్తా. ఏ దేశానికి? ఇండియాకు మళ్ళా రప్పిస్తా. నువ్వు అక్కడికి వెళ్తావు, సంపాదించుకుంటావు, భార్య బిడ్డలు అందరితో జనాంగంతో తిరిగి వస్తావని యాకోబుకు చెప్పారు. ఈరోజు నీకేమో వాగ్దానం ఇస్తున్నానంటే నువ్వు తిరిగి వస్తావు సంపదతో ఈ దేశానికి. ఆ మాట ఉందామా? ఈ దేశానికి తిరిగి మళ్ళా రప్పించదు. ఎవరు నువ్వు వస్తావు కాదు, దేవుడే రప్పిస్తాడు. ఆయన రప్పిస్తాడు. దేవుడు నిన్ను ఈ దేశానికి మరలా రప్పిస్తాడు. ఒక నిరీక్షణ, ఒక ధైర్యం. ఎందుకు రప్పిస్తాడంటే నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలంలో, నువ్వు బాంబేకి పో, కోయేటికి పో, మెడ్రాస్కి పో, లేదంటే అమెరికాకి పో, నువ్వు ఎక్కడ కాలు పెడతావో అక్కడల్లా నేను నీతో ఉంటానన్న దేవుడు. ఆయన నిన్ను విడువని దేవుడు, ఆయన ఎడబాయిన దేవుడు, ఆయన వాగ్దానం చేసే దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. ఆ మాట అంటాడు, నెరవేర్చే దేవుడు. నేను మరలా రప్పిస్తా ఈ దేశాన్ని. దేవుని ప్రియ సంగమం, దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇటువంటి నమ్మకం, ఇటువంటి భరోసా నీ హృదయంలో నువ్వు ఎప్పుడైతే నింపుకుంటావో, విశ్వసిస్తావో, ప్రతి కార్యము దేవుడు నిన్ను సఫలము చేస్తాడు నీ పక్షముగా. కాబట్టి ఆదికాండము 28:15 వాక్యం. వద్దులే. కాబట్టి ఈరోజు రప్పిస్తాడు. మొదటి పాయింట్, ఈ అంశాన్ని మనం ధ్యానించుకుంటే, మొదటి పాయింట్ 4 పాయింట్లు 4-5-20 నిమిషాలు చెప్పేస్తాం. 4 పాయింట్లు 4-5-20 నిమిషాలు, ఒక్కొక్క పాయింట్ 5 నిమిషాలు. మొట్టమొదటి పాయింట్ వచ్చేసి ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనం చదవాలి. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనం. చదువు. భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడూ ఎడబాయడు. ఎవరు వస్తారంటే నీతో పాటే? మీ అమ్మ, మీ కూతురు, మీ అక్కగారు అంతా వచ్చి అడుగుతారు. ఎయిర్పోర్ట్ దాకా వస్తారు, అంతేనా? ఎయిర్పోర్ట్ దాకా వస్తారు, అంతేనా? మరి ఈయన ఎక్కడికి వస్తాడంట? నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా. మరి దేవుడు నువ్వు ఎక్కడికి పోతే అడిగి వస్తావు. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. దేవుని సంగమా, మనం భయపడాల్సిన పని లేదు. దూరదేశంలో ఉన్నా, పక్కనున్నా, ఎక్కడున్నా దేవుడు నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా యెహోవాయే. ఆయన భయపడొద్దని ఆయనే చెప్తున్నాడు. నీకు ప్రతి స్థలంలో భయం వస్తుంది. మానవులుగా ఎంత ధైర్యవంతుడైనా, ఎంత వీరుడైనా, రాజులైనా ధైర్యం అనేది ఒక్కొక్కసారి చెడిపోతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. మనస్సుకు భయపడేటప్పుడు దేవుడు చెప్పే వాగ్దానం ఏమంటే, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా, నువ్వు భయపడొద్దు అంటున్నాడు. భయపడాల్సిన పని లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలంలో నేను ఉంటానన్న దేవుడు ఈరోజు నీతో కూడా వస్తూ ఉంటాడు. ఇంకొక విషయం ఏమన్నది, నిర్గమకాండము 33:14 చూస్తే, నిర్గమకాండము 33:14, నిర్గమకాండము 33:14, నిర్గమకాండము 33:14లో ఇప్పుడు అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా. మోషే ఏమంటున్నాడంటే, నేను ఇశ్రాయేలు దేశం విడిపోయి పో అంటే, నువ్వు రాకపోతే నేను పోను అంటున్నాను. నువ్వు వస్తేనే నేను పోతాను. ఈరోజు నువ్వు కూడా, దేవా నువ్వు వస్తే నేను ఫ్లైట్ ఎక్కుతాను, నువ్వు నాతో కూడా రావాలి. మోషే అంటున్నాడు, నువ్వు వస్తేనే నేను పోతా అంటే, ఆయన అంటున్నాడు, సరేలేయా నువ్వు పో, విడిపించుకోపో, వాళ్ళని చెప్పి నడిపించుకో అంటే, ఆయన ఏమంటాడు, నువ్వు వస్తే నేను పోతా అంటున్నాడు. అందుకు దేవుడు ఏమంటున్నాడు, సరేలే నా సన్నిధి నీకు తోడుగా వస్తా, నేనే వస్తా, వెనకంటే వస్తాను దేవుడు. నువ్వు భయపడాల్సిన పని లేదు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది.
కాబట్టి భయపడాల్సిన పనిలే. మొదటి వచనమేమి? భయపడాల్సిన మొదటి పాయింట్ మన వచ్చే భయపడకము, నేను నీకు తోడుగా ఉంటానన్న దేవుడు. మొదటి పాయింట్ ఏమని ఏం చెప్పి నేను మళ్ళీ అడుగుతాను, ఇంకో వారం అడుగుతా. భయపడకము, నీకు తోడుగా ఉంటాను. కాబట్టి ఇది ఒక వాగ్దానం. అడుగు పెట్టు, నువ్వు అడుగు ఎక్కడ పెడితే అక్కడల్లా దేవుడు ఉంటాడు. కొన్ని ప్లేసుల్లో మనం అడుగు పెట్టాలంటే భయపడతాం, కొన్ని ప్లేసుల్లో. కానీ నువ్వు అడుగు పెట్టే కాడల్లో ఉంటానంటే నీకు భయం వెళ్ళిందా? బాగా ఆలోచించి. మనం కొన్ని ప్లేసులు అడుగు పెట్టాలంటే భయపడతాము. ఆ ప్లేసులో కూడా దేవుడు ఉంటే నీకు భయం ఎందుకు ఉంటుంది? అందుకోసమే మనకు కొన్ని పల్లెల్లో కొన్ని మనకు భయం వస్తుంది. ఆడపోకాకు ఆడపలానేది చెడ్డ దయ్యం ఉందంట, అడుగు పెట్టద్దురా, అక్కడ పోదురంట. కానీ దేవుడు చెప్తాను, నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నేను ఉంటానన్న దేవుడు. ఆయన బలపరిచే దేవుడు, ఎవరిని బలహీనపరిచే దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభువు ఈరోజు నీకు వాగ్దానం, నువ్వు అడుగుపెట్టు నువ్వు ఏ ప్లేస్లో అడుగుపెట్టే దేవుడు నీతో కూడా ఉండి నిన్ను నడిపించేవాడు. ఆయన ఇతర సన్నిధిగా నీతో కూడా వస్తాడు. భయపడొద్దని చెప్తా ఉంటాను. రెండవ పాయింట్ చదువుకుందాం. మార్కు సువార్త 1:2 చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 2వ వచనం. మార్కు సువార్త మత్తయి పక్కన ఉంటుంది. 1:2 వచనం. 1వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. దేవుడు ఏం చెప్తాడు? ఎవరు పోతాడంట ముందుగా? దూతను ఎవరు పంపిస్తాను? నువ్వు రేపు ఇక్కడ బయలుదేరాలంటే నీకంటే ముందుగా దూత పోతా ఉంటాడు. చీఫ్ మినిస్టర్ వచ్చినప్పుడు ముందు ఎవరు పోతా ఉంటారు? పోలీసులు ముందు దారి ఎంత ఏం చేస్తా ఉంటుంది? దారి జరగండి అని పోతా ఉంటారు కదా. ముందు మంత్రి వస్తానంటే పోలీసులు రోడ్డు పడి ఏం చేస్తారు? సెక్యూరిటీ పెడతారు, ఎవరు అడ్డం రాకుండా కాన్వాయ్ పోతా ఉంటారు. ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తాడంటే, ఆ మాట ఎంత, నీకు ముందుగా నా దూతను పంపుతున్నాను. నీకు ముందుగా దూత పోతా ఉన్నాడు. నువ్వు పోకముందే నీ దూత ముందు పోయి అన్నీ జరగండి అని మినిస్టర్కి ఏ విధంగా అయితే ఉంటుందో, దేవునికి మనం అంత విలువైన వారు. దేవుడు రక్తం ఇచ్చి కొన్న వ్యక్తులు మనము, ఆషామాష వ్యక్తులం కాదు, చాలా విలువైన వారు. మనం అనుకుంటాం మేము కూడా సాధారణమైన మనుషులే వాళ్ళతో పాటు అనుకుంటామేమో, కానీ ఆయన రక్తం చేత కడగబడినప్పుడు మనకు విలువ పెరిగింది. మనంతకు మనకు విలువ లేదు, కానీ ఆయన రక్తం చేత కడగబడినప్పుడు విలువ వచ్చింది. నా అంతకు నాకు విలువ లేదు, నేను రక్తం చేత కొనబడినాను కదా, నేను ఆయన సొత్తు కాబట్టి, ఆయన మనిషిని కాబట్టి, ఆయన మనిషికి విలువ లోకం ఇస్తుంది, మరి దేవుడు కూడా గౌరవం. అందుకోసమనే నా మనిషి నిన్ను జాగ్రత్త కాపాడుకోవాలని ఏం చేయాలి? నీకంటే ముందుగా దూతను పంపిస్తాడు. ఆయన సరళం చేస్తాడు, ఆయన అన్ని ఏర్పాటు చేస్తాడు. ఇంకొక విషయము, యెషయా గ్రంథం 52 ఆయన దూత పోయి ఏం చేస్తాడు చూడండి. యెషయా గ్రంథం 45:2 వచనం. యెషయా గ్రంథము 45:2 వచనంలో దూత పోయి ఏం చేస్తాడు చూడండి. అక్కడ 45:2 యెషయా గ్రంథము నిదానంగానే తెలుసు. 45:2 యెషయా గ్రంథం 45:2. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. దూత ముందుగా పోయి ఏం చేస్తాడు? ఊరిగా పోయి పరిగెత్తుకుంటా పోయి పడుకుని నిద్రపోతాడా? మెట్టగా అంటే ఎత్తులు తగ్గులు ఉంటాయి కదా, వాటిని ఎత్తులు తగ్గులు లేకుండా సరళం చేస్తాడంటే సాపీగా పోయాడు. నాకు మా చిన్న కొడుకు కోయట్లో ఉంటాడు. మనకి ఇక్కడ మాదిరి గుట్టలు కొండలు అట్ట రోడ్లు ఉండవున్నా, అక్కడ సపీగా చూసేంత ఉంటుంది రోడ్డు ఉన్నా. ఎక్కడేగా నాకు అప్ అండ్ డౌన్స్ ఉండవున్నా, చక్కగా ఉంటాయి రోడ్లు. బండిలో 100 పైన పోతానే కూడా ఏం అనిపించదన్నా అంటారు. అంటే ఆ రకంగా నీ ప్రయాణాన్ని దేవుడు మెట్టగా ఉండే వాటిని ఏం చేస్తాడు? సరళముగా చేస్తాడు. ఒకవేళ ఏదైనా అడ్డంకులు ఉంటే వాటి అన్నిటిని దేవుడు ముందుగా దూతను పంపి ఏం చేయడానికి? అన్ని సరళం చేయను, నీ మార్గం సుగమం చేయడం. నువ్వు వస్తున్నావు అంటే నువ్వు ఎవరు అంటే నువ్వు దేవుని కుమార్తె. దేవుని కుమార్తె అంటే మరి దేవుని బిడ్డమైనప్పుడు
ఈ లోకంలో ఉన్న దేవుడు ఎంత జాగ్రత్త తీసుకుంటాను. నా బిడ్డ ఎక్కడికన్నా పంపించండి, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటా నేను. అన్నీ ఉన్నాయా లేవమ్మా ఒకసారి చెక్ చేసుకోమ్మా, అన్నీ ఉన్నాయా లేవా. నా బిడ్డ మానవుని నేనే పాపం చేసే నేనే నా బిడ్డ గురించి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే, పరిశుద్ధమైన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, రక్తం కట్టిన దేవుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాను నీ పైన. భయపడాల్సిన పనే లేదు. ఏది నీ మనసులో ఏమున్నా కూడా నెగిటివ్ ఫీలింగ్స్ ఏమన్నా ఉన్నట్టు డిలీట్ చేసే ఈరోజు నుంచి, మొత్తం డిలీట్ చేసేసి నీ నెగిటివ్ అనేది లేకుండా ఈరోజు దేవుడు నీతో, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు మెట్టగా ఉన్న స్థలాన్ని సరళం చేయడానికి ముందుగా దూతను పంపుతా ఉన్నాడు. మరి ఎక్కడిదాకా పంపుతాడు దూతను? ఎక్కడ దాకా? ఆడికి పోతా అంటే ఆడికల్లా పోయి రెడీ చేస్తా. కాబట్టి దేవుని ప్రియ సంగమం, మనం భయపడాల్సిన పనిలే. కమలమ్మ మీరు భయపడాల్సిన పనిలే. దేవుడు మరి మిమ్మల్నే కాదు, నీవు ప్రేమించే నీ బిడ్డలను, మీ తల్లిదండ్రులను, మీ అక్క చెల్లెలను అందరికీ దేవుడు కాపలా కాస్తాడు. మనం నేను ప్రార్థన చేస్తే నా కుటుంబాన్ని అంతా రక్షిస్తాను దేవుడు. అలాగే చెప్తున్నాడు మీకా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చూస్తే, మీకా చూడు, మీకా ఈ చిన్న ఉంటాయి చూడు, మా చిన్న యోనా పక్కన ఉంటాయి చూడు, యోనా మీకా చిన్న ప్రవక్తలు ఉన్నారు కదా. చదువు, నిదానంగా చదవండి. ఎందుకంటే చదివితే మనకు అర్థం అవుతుంది. అందుకోసం నాకే తొందరపడంలే. మీరు చదివిందా? మీకమ్మా 2:10 2వ అధ్యాయము 18వ వచనం. నేనే మీరు చదివిన దాకా నిన్ను కోపడంలే. ఎందుకంటే మీరు చదివితే ఒక రకమైన తెలుస్తుంది. ఓ దేవుడు. 2:13 మీకా గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. ఎందుకు పోతాడు దేవుడు? ప్రాకారం లేదనే పెద్ద పెద్ద అడ్డంకులు వచ్చి పడగొట్టడానికి పోతాం. ఎందుకు దేవుడు దూతను ముందుకు ఎందుకు పంపుతున్నాడు? మెట్టగొని సరాలన్నీ ప్రాకారాలను పడగొట్టడానికి. కొన్ని అడ్డు సమస్యలు వస్తాయి, పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి. వాటన్నిటిని పడగొట్టడానికి దేవుడు ముందుగా పోతాడు. ముందుగా ఎందుకు పోతాడు దేవుడు అంటే, ప్రాకారాలు పడగొట్టడానికి, మెట్టగా ఉన్న స్థలాలను సరళం చేయడానికి, నీకు దారి చూపించడానికి, నీతో కూడా రావడానికి దేవుడు ఈరోజు వస్తున్నాడు. కాబట్టి ద్వితీయోపదేశకాండం 31:8. ద్వితీయోపదేశకాండము, దేవుడు నీకు ముందుగా పోవచ్చు. ఏం చేయనిపోతాడు? 2వ పాయింట్, దేవుడు నీకు ముందుగా పోవు. మొదటిది ఏది? భయపడకు, నేను నీకు తోడుగా ఉంటాను. 2వది ఏంది? నీకు ముందుగా పోతానన్నాడు. 31 ద్వితీయోపదేశకాండం 8. నీ ముందర నడుచువాడు యెహోవా, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ఆయన నీకు తోడై ఉండును. ఎవడు నడుస్తున్నాడు అనుకుంటున్నావు? మన ముందర ఎవరు నడుస్తే సామాన్యమైన వ్యక్తి నడుస్తాడా? ఆ మాట చూడు ఎంత నీ ముందర నడుచువాడు నీ దేవుడైనా ఆయన నీకు తోడై ఉండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. మన ముందర ఎవరు నడుస్తాడంటే దేవుడు నడుస్తూ ఉంటాడు. రేపు నీ ప్రయాణంలో, నీ జీప్ ముందర, నీ బస్సు ముందర, నీ ఫ్లైట్ ముందర, నువ్వు అక్కడ దిగిన తర్వాత కారులో ముందర ఎవరు నడుస్తాడు? ఎవరు నడిచే దేవుడు. దేవుడు ఆయన గాలిలో పోవడంలే, నీ ముందర నడుచుకుంటా పోతాడు. అంటే నడుచుకుంటా పోతే దగ్గర సమీపంగా ఉన్నాడు. నీకు సమీపంగా నడుచుకుంటా పోతా అంటే దేవుడు ఈరోజు ఈ వాగ్దానాలన్నీ నీ జీవితంలోకి మనందరికీ, ఆమెకే కాదు మనందరికీ, మనం కూడా నడిచేటప్పుడు ఎన్ని ఆటంకాలు వస్తాయో, ఎక్కడి నుంచి ఆపద వస్తుందో మనకు తెలుస్తుందా? నేను 2 వీలర్లో పోతా అంటే ఎక్కడి నుంచి ఎవడు కొడతారో తెలియదు, ఎట్లా జరుగుతుందో తెలియదు. ఇవన్నీ తప్పిస్తాంటే ఎవరుంటారు అనుకుంటున్నావు? నీ ముందర నడిచేది కాబట్టి వాటన్నిటి తప్పిస్తూ ఉంటాం. ప్రతిరోజు మనం నిద్ర లేదు, బయట తిరుక్కొని వచ్చి ఏం జరుగుతుందో తెలియదు. సాయంత్రం వస్తాను నువ్వు ప్రార్థన చేస్తుంది, ఎవరన్నా కాపాడు. మనం బయటికి వెళ్ళేటప్పుడు మనం దేవాలను కాపాడని ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతో తీసుకోవాలి. కాబట్టి 2వ పాయింట్ ఏది? మొదటిది ఏది? భయపడకము. కాబట్టి నీకు దేవుడు నీకు ముందుగా దేవుడు నీకు ముందుగా పోవును.
రెండో పాయింట్ ఏమి దేవుడు నీకు ముందుగా పో. మూడో పాయింట్ చూస్తాము మరి యెషయా గ్రంథం 52:12 కదా. యెషయా గ్రంథము 52:12. యాభై రెండు 52:12. 614 పేజీ. 52 యెషయా గ్రంథం 52:12. మీరు త్వరపడి బయలుదేరరు పారిపోవు రీతిగా వెళ్ళరు యెహోవా ఆ. మీ ముందర నడుచును ఇశ్రాయేలు దేవుడు నీ సైన్యము వెనకటి భాగమును కావలికాయును. మనం ఏమనుకుంటాము ఇప్పుడు చూడండి, ఈ లేఖన భాగంలో దేవుడు ఏం మాట్లాడతాడంటే మీ ముందర యెహోవా నడుస్తాడు, మీ వెనక భాగం ఎవడు కావాలంటాడు. మనం భయపడతాం కదా. నీ చిన్నపిల్లప్పుడు ఎక్కడికన్నా మబ్బులో పోయేటప్పుడు మా నాయన వెనకని పోతా అంటే ముందు పోతే ఏమన్నా వచ్చాయని భయం, వెనకాల వచ్చినా ఎవరో వస్తారని భయం. అందుకోసం మా నాయన ఏం చేస్తున్నాను, భుజాల మీద ఎక్కించుకునేది, ఎందుకురా నీతో వచ్చా అని. ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడు, నీ ముందర నడుస్తాడు వెనక భాగమున, ఆ మాట్లాడు వెనక భాగమున నీ ఇశ్రాయేలు దేవుడు తోడు, వెనక భాగాన్ని కూడా కావిగంట. నీ సైన్యము వెనకటి భాగమున నువ్వు రాజుగా నువ్వు ముందు పోతా అంటే నీ ముందు భాగం దేవుడు ఉంటాడు, వెనక భాగం కూడా దేవుడు ఉంటాడు, వెనకడే కూడా. మరి పక్కన ఎవరు ఉంటారు? పక్కన కూడా ఆయా తిమోతి రాసిన మొదటి 2వ పత్రిక 4:17 చూడండి. తిమోతి 2వ తిమోతి 4:17. 2వ తిమోతి 4:17. నాది కొత్త బైబిల్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 2వ పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 17 వచనం. అయితే నా ద్వారా సువార్త సంపూర్ణంగా ప్రకటించబడుచును. నా ద్వారా సువార్త సంపూర్ణంగా 4:17. 2వ తిమోతి 4:17. సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దానిని విని నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి. దేవుడు మన కోసం ఎక్కడ నిలుస్తాడంట? యేసుక్రీస్తు ప్రభువారు మన పక్క నిలుస్తాడంట. ముందు దేవుడున్నాడు, వెనక దేవుడున్నాడు, ప్రక్క దేవుడు. ఈరోజు ఇంకొక విషయం చూడండి, 125వ కీర్తన 2వ వచనంలో చూస్తే, 125వ కీర్తన 2వ వచనంలో చూస్తే దేవుడు ఎలాగుంటాడో మన చుట్టూ అనేది ఇక్కడ బాగా తెలుస్తుంది. 125 2వ వచనం కీర్తన 125:2. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఇప్పుడు ఎట్లుంటాడంట? దేవుడు ముందున్నాడు, వెనకటి భాగం ఉన్నాడు, ప్రక్కనున్నాడు. ఇప్పుడు ఎట్టున్నాడంటే చుట్టూ. దేవుడికి మనం భయపడాల్సిన పని లేదు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన నువ్వు అనుకుంటావేమో నేను ముందు పోతే వెనక ఎవరన్నా వస్తారేమో అని, వెనక కూడా ఉంటాడు. నువ్వు పక్కకు పోతే ఎవరన్నా ఉంటారేమో, నన్ను పక్కకు లాగేస్తారేమో అని. ఈరోజు పక్కన ఉంటాడు, ముందు ఉంటాడు, వెనక ఉంటాడు, చుట్టూ ఉంటాడు. ఎంత జాగ్రత్త దేవుడు. మనం రోడ్డు పక్కన చెట్లు నాటితే గవర్నమెంట్ వాళ్ళు ఒక కంచె వేస్తారు, చెట్టు ఇనుపదేస్తారు. అప్పుడు మేకలు ఏం చేయలేవు, దానికి చుట్టూ ఉంటుంది, అది పెద్దదయ్యేంత వరకు. మరి ఇటు చెట్టుకే మనం ఇంత జాగ్రత్త తీసుకుంటే దేవుడు మన చుట్టూ కవచం వేస్తాడు. చుట్టూ ఆయనే ఉంటాడంట, పక్కన ఉంటాడు, ముందుంటాడు, వెనక భాగం ఉంటాడు. మరి ఇంత జాగ్రత్తలు తీసుకునే దేవుడు మన దేవుడు కాబట్టి మనం ఏ పరిస్థితిలో మనం భయపడాల్సిన పని లేదు. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా యెహోవా, ఆయన నీ చుట్టూ ఉంటాడు, భయపడాల్సిన పని లేదు అని మరి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి దేవుడు మన ప్రజల చుట్టూ ఉంటాడు. ఇంకొక మాట జెఫన్యా గ్రంథం 3:17 కూడా ఈ మాట ఉన్నది, చాలా మంచి మాట. నీ దేవుడని యెహోవా నీ మధ్యలో ఉన్నాడు అనే మాట ఉన్నది. జెఫన్యా
ఇప్పుడు తీసిన పక్కనే ఉంటుంది చూడు. దాని పక్కనే ఉంటుంది చూడుగా, మీకా పక్కనే ఉంటుంది, మీకా పక్కనే ఉంటుంది. పన్య మీకా జపన్య 3:17, జపన్య 3:17లో 774 774 పేజీ 17. 17 3:17 చదువు. నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. చాలే, ఇక్కడ దేవుడు పక్కన ఉంటాడు, చుట్టూ ఉంటాడు, ముందుంటాడు, వెనకుంటాడు, నీ మధ్యలో కూడా ఎంత ఎంత కేర్ తీసుకునే దేవుడు అంటే మన దేవుడు, మన శక్తిమంతుడు, మనం ఆవరించిన దేవుడు, ఆదరించే దేవుడు మనకి. అందుకోసం నీకు కాలికి ఏ రాయి తగలకుండా కాపాడే దేవుడు. కాబట్టి మనం భయపడాల్సిన పని. మన దేవుడు ఎట్లుంటాడో, మన దేవుడు మన చుట్టూ. 3వ పాయింట్ ఏంది? దేవుడు తన ప్రజల చుట్టూ ఉంటాడు. ఎవరైతే ఆయన నమ్ముకుంటారో ఆయన ప్రజల చుట్టూ. 3వ పాయింట్ ప్రజల చుట్టూ ఉండే దేవుడు. కాబట్టి మనం బాధపడాల్సిన పనిలా, భయపడాల్సిన పనిలా. 4వ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. నీ దేవుడు నీకు మరి ధన సంపదలను ఇచ్చేదేవుడు. ఎందుకు ఇంత ప్రయాసపడి అడిగిపోయాడు? ఎందుకు పోతున్నా? ఊరికే చూసిన టూర్ పోతానమ్మా? లేదు కదా, కష్టపడి సంపాదించుకొని మన కష్టాన్ని దేవుడా మాకు అభివృద్ధిపరచు, నా కష్ట ఫలాన్ని అభివృద్ధి చేయి, అంతే కదా. మరి నా జీతం పెంచు, నా కష్టాన్ని. నేను యాకోబు పోయేటప్పుడు ఒంటరిగా పోయినాడు, మళ్ళీ వచ్చేటప్పుడు సంపద, మా పశువులు, భార్య, పిల్లలు. అంటే ఊరికే రాలా. ఎందుకు నువ్వు మళ్ళా తిరిగి ఈ దేశం మొదట్లో చదువుకున్నాం మనం 28:15లో తిరిగి మళ్ళీ ఈ దేశానికి రప్పిస్తారంటే వట్టి చేతులతో రప్పిస్తాడు ఆయన? సంపదలతో మళ్ళా వస్తారు. కాబట్టి ఇక్కడ సంపదలు కూడా దేవుడు నీకు ధన సంపదలు ఇచ్చును. యెహోషువ 1:3లో చూస్తే, మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నానని చెప్పి. అలాగే యెషయా గ్రంథం 45:3 కూడా చూడండి. 45:3 యెషయా గ్రంథం వదిలే 5:3. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలోను ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును ఎవరికి ఇస్తాడంట? రహస్య స్థలములో ఉండాలి. మనకు కనపడదు డబ్బులు ఎట్టొస్తుందో. అంధకార స్థలం చీకట్లో ఉంటుంది, మనకు తెలియదు. అంధకార స్థలంలోనే ధనాన్ని, రహస్య స్థలంలో ఉన్న ధనాన్ని దేవుడు ఎవరికి ఇస్తాడంట? పేరు పెట్టి నిన్ను పిలిచిన దేవుడు. కమలమ్మ అని పిలుస్తారు, స్వర్ణమ్మ అని పిలుస్తారు, బాణమ్మ అని పిలుస్తారు. అన్నీ వచ్చేస్తాయి. ఒకటే కాదు, దేవుడు ఆశీర్వదించి మొదలు పెడితే ఒకదాంతో నీ చాపడు. నాకు ఇంకా చాలు దేవా ఆశీర్వాదాలు అనేంత వరకు ఇస్తాడు. ఒకటే కాదు ఆయన ఇచ్చేది. ఏదో మనం మనుషులైతే ఏది అడిగితే అదే ఇస్తారు. దేవుడు అట్ట కాదు కదా. నీ ప్రతి అవసరాన్ని, నీ ప్రతి హక్కను దేవుడు తీరుస్తాడు. నీకు ఏదేది ఎప్పుడు ఏం కావాలని అన్ని దేవుడు సమృద్ధిగా ఇచ్చే దేవుడు. ఈరోజు చెప్తాను, పేరు పెట్టి నిన్ను పిలిచాను. నిన్ను పిలిచిన దేవుడు మరుగైన స్థలంలో ఉన్న ధనాన్ని, మళ్ళీ ఇంకా అంధకార స్థలంలో ఉన్న ఉంచబడిన నిధులను ఇస్తాడంట. నిధులు ఎక్కడుంటాయి? రహస్యాలు ఏడా ఉంటాయి. అవన్నీ బయటకు తీసుకొచ్చి ఎవరికి ఇస్తాడంట? ఎవరైతే దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడో, దేనికోసమైతే నువ్వు వెళ్తున్నావో అది నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ మాటలు బాగా మనం నమ్మాలి. నేను కూడా అంటే నమ్ముతా ఉంటాను ఎక్కువ. ఏమంటా ఉంటుంది ఎప్పుడు కూడా, రేపు అది కట్టాలి ఇది కట్టాలి. ఎట్టబ్బా అంటే వచ్చేదావని వస్తాను. ఎట్టొస్తుంది అంటే మనకు తెలుసా? ఎట్టొస్తుందో ఆయన ప్లాన్లు ఆయనకు ఉంటాయి. మన మట్టి ప్లాన్ మనకేముంటుంది? మన మట్టి ప్లాన్ మన ప్లాన్లు ఏమి దగ్గరగా చూసుకుంటాం. మన ఆలోచన శక్తి తక్కువ కదా. మానవుని ఆలోచన శక్తి తక్కువ, కానీ దేవుని ఆలోచన శక్తి గొప్పది. ఆయన ఎప్పుడు ఎలా రావాలో ఆ ధనాన్ని సమకూర్చే దేవుడు. అందుకోసం మరుగైన స్థలంలో, అంధకార సంబంధమైన స్థలంలో నుంచి ధనాన్ని నీకు ఇచ్చేదను అంటారు. ఈరోజు మనం అక్కడ ఎవరైతే పేరు పెట్టుకోవాలి, మన ఇక్కడ నాకు ఇచ్చాను, నా పేరు పెట్టుకోవాలి, మీ అంటే మీ పేరు పెట్టుకొని మరి మరుగైన స్థలంలో ధనాన్ని నాకు ఇవ్వవా దేవా అని మనం అడగాలి. ఇచ్చే దేవుడు ఆయన. కాబట్టి కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం పత్రిక పాఠంలో ఉంటుంది. కొత్త నిబంధన 2వ అధ్యాయము 3వ వచనం చూస్తే, కొలస్సీ 2:3
నేను చదువు తీమా కొలస్సీలు కొలస్సీలు రాసిన పత్రిక 180 చదువుమా 183 3 అంకులు 2 రెండో అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఇవన్నీ ఏడున్నాయంటే సర్వ సంపదలు మనం సంపాదించుకొని పోతున్నాం. ఏడ దొరుకుతాయి? కోయిట్లో ఉన్నాయా? ఆయన చేతిలో ఉన్నాయి. మనం వాడివి ప్రార్థన చేసి ఆయన గుప్పిలు విప్పి మనకి ఇచ్చేస్తాం. ఓమా బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఏడున్నాయి? బయటికి పోతే ధనం వస్తుందనా? ఆడికి పోయినా కూడా దేవుడిని అడిగితే ఆయన చేతిలో నుంచి ఇచ్చేస్తాడు. బుద్ధి ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, సర్వ సంపదలు ఇస్తాడు. అన్ని మరుగైన స్థలంలో ఉన్న అది ఇస్తాడు. ఈ సర్వ సంపదలు అన్ని ఇస్తాడు. దేవుడు ఇచ్చే దేవుడు. ఆయన ఎవరిని నిట్టూరుపరిచే దేవుడు కాదు ఆయన. నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచి దేవునికి లోబడి ప్రార్థన చేస్తూ ఉంటామో ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవిని పోషిస్తున్నాడు. దేనికి కావాల్సింది ఇస్తున్నాడు. ఈరోజు మనకు కూడా నాకు కావాలి దేవంటే ఇస్తాడు. కాబట్టి ఈరోజు సర్వ సంపదలు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన చేతిలో తీసుకునే కావాలి, మనం తీసుకోవాలి. ఒక తండ్రికి 3 పిల్లలు ఉన్నాయంట. ఇంతోడు 2 ఏళ్ళు ఉంటాడంట. వాళ్ళ ఆయన చాక్లెట్ తెచ్చినాడంట. చాక్లెట్ తెచ్చి ఒక పళ్ళెంలో వేసుకొని, అంటే ఒక ప్లేట్లో వేసుకొని తీసుకొని రాన్నాడంట. పెద్దోడు ఇట్టబట్టి తీసుకొని తిన్నాడంట. రెండో వానికి అంత బాధ అయిందంట. వాడిని పెద్ద చేయి తల్లి తీసుకున్నాడని బాధపడుతుంది. వీడు కూడా గట్టిగట్టి తీసుకుంటాడు. వానికన్నా 2, 3 తక్కువ వచ్చినాయి. చిన్నవాడు వచ్చినాడంట. వాడు తీసుకుంటే 2 వచ్చాయి, 2 వస్తాయి. వాడు మహా తెలివైనవాడంట. డాడీ నేను తీసుకోను, నేను అట్లా తీసుకోను, నువ్వే ఇవ్వాలి డాడీ అన్నాడు. డాడీ నేను తీసుకో, నువ్వు ఇచ్చే నాకు ఆశీర్వాదం, నువ్వు ఇచ్చే నాకు తృప్తి డాడీ అన్నాడంట. వాళ్ళిద్దరు ఏమనుకున్నారు పెద్దోళ్ళు, చిన్నవానికి 2, 3 వచ్చారు. వాళ్ళ ఆయన ఇట్ట బట్టే కొద్దికి వాళ్ళందరికంటే ఎక్కువ. ఈరోజు దేవుని దగ్గర కూడా మనం అంతే. దేవా నువ్వే నాకు, నీ చేతిలోనే కదండి. నువ్వు ఇస్తే నేను తీసుకుంటే తక్కువ తీసుకుంటా, నువ్వు ఇస్తే ఎక్కువ ఇస్తావు. ఇక్కడ కూడా అంతే. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన చేతిలో గుప్తమై ఉన్నాయంట. ఈరోజు నువ్వు దేవా నువ్వే పెట్టు నాకు, నేను నీ చేతులు నేను తీసుకుంటే 2, 3 తీసుకుంటా, నువ్వు ఇస్తే నాకు మించి ఇస్తావు. ఈరోజు ఆయన అడగాలి. కాబట్టి ద్వితీయోపదేశకాండం 8:18 చూస్తే, ద్వితీయోపదేశకాండము 8:18 వచ్చింది. ద్వితీయోపదేశకాండము 8:18. 8:18 కాగా నీ దేవుడైన యెహోవా జ్ఞాపకం చేసుకున్నవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. సామర్థ్యం ఎవరిస్తారంట? సంపాదించుకునే దానికి దేవుడే. ఇక్కడ పోయి మనము జ్వరం వచ్చి పండుకుంటే ఏం సంపాదించుకుంటాం? ఆ సామర్థ్యం ఇచ్చే దేవుడు, ఆ శక్తి ఇచ్చే దేవుడు దేవుణ్ణి అడగాను. దేవా నేను ఆ భాగ్యాన్ని సంపాదించుకోవడానికి నాకు శక్తి, ఆ సామర్థ్యము, ఆ సత్తువ ఇచ్చే దేవుడు దేవుడే. కాబట్టి దేవుణ్ణి మనం మర్చిపోతాం. అందరినీ మర్చిపోయినా పర్వాలేదు కానీ దేవుణ్ణి మాత్రము మర్చిపోతాం. అందుకోసం ఆయన నీకు సామర్థ్యం ఇస్తాడు, ధనాన్ని ఇస్తాడు. ఆ ధనాన్ని సంపాదించుకునే శక్తి కూడా నీకు ఇస్తాడు. బుద్ధి ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. ఎవరితో ఎప్పుడు ఎట్ట మాట్లాడాలో. ఆ షర్టుగాళ్ళు కొంచెం ఎక్కువ మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు, కొడతారంట. అది కూడా టెక్నిక్ ఉండాలి, అక్కడ కూడా జ్ఞానం ఉండాలి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా. కాబట్టి ఆ జ్ఞానం ఇచ్చేది దేవుడే, ఆ బుద్ధి ఇచ్చేది దేవుడే, ఆ సామర్థ్యం ఇచ్చేది దేవుడే. ఆయన చేతిలోనే. ఆయన ఇవ్వకపోతే చేటెట్టిస్తాడు డబ్బులు. వాళ్ళు ఎవరు ఇస్తారు? దేవుడు ఆయనకి మనసు పుట్టిస్తే ఆయనే ఇస్తారు. కాబట్టి ఈరోజు
యెషయా గ్రంథం 41 ముగింపు ఒక మాట చెప్తాను. యెషయా గ్రంథం 41:10 చూస్తే దేవుడు నిన్ను మర్చిపోడు, నిన్ను ఉపేక్షించను అంటున్నాడు. నిన్ను మర్చిపోను, నువ్వు నా సొత్తు, నువ్వు నా దాసుడు, నా దాసురాలు. 41:10 మాట. సమూయేలు 1:17 ఒకటి తీస్తారు. సమూయేలు 1:10. సమూయేలన్నా? వాళ్ళు ఒకటి తీస్తారు, నువ్వు ఒకటి చదువు. నేను యెషయా యెషయా 41:10 చదువు. గ్రంథం 2:8. అదే ఉండాలి చదువు. నీవు నా దాసుడు నీవు నా దాసుడు అని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుని నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, దిగులు నేను నిన్ను బలపరుతును. దేవుడే బలపరుస్తా, మనుషులు బలపరచడం కాదు. నీకు సహాయం చేయవాడు నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. నీతి అను నా దక్షిణ హస్తం అంటే కుడి చెయ్యి, దక్షిణ హస్తం అంటే కుడి చేతితో ఆదుకుంటాడంట దేవుడు. అలక్ష్యం చేయడు, నిర్లక్ష్యం చేయడు మనల్ని దేవుడు. సహాయం చేసేది ఆయన. ఎందుకంటే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని. ఎందుకు ఇంతమంది ఉంటే ఈరోజు మనం ఎందుకు ప్రార్థన చేసుకుంటున్నాం? మనం దేవుని చేత ఏర్పాటు చేయబడినాం కాబట్టి ప్రార్థన చేసుకుంటాం. లేకపోతే లోకంలో జంతా చేస్తూ ఉంటాం. ఏదో మాటలు మనం ఎందుకు ఉన్నాం ఏంటంటే దేవుని చేత ఏర్పాటు చేయబడినాం కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం. మరి సమూయేలు గ్రంథము 1:17 ఆయన వాగ్దానం ఈరోజు. మొదటి సమూయేలు గ్రంథము 1:17 నువ్వే చదువుమా. తీసుకుంటామా? మొదటి సమయంలో 1:17 తీసేసుకున్నా చిన్నగా ఆయన చదవండి. చదవండి. చదువు నువ్వు చదువు, ఆ వాక్యం నువ్వు చదువు చాలు. నా మొదటి సమయంలో 1:17 చదువు. 223 పేజీ. అంతటా ఏలీ నీవు క్షేమముగా వెళ్ళుము. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా. ఇప్పుడు కమలమ్మ ఏం చెప్పినాడు దేవుడు? నువ్వు ఏదైతే మనవి చేసుకున్నావో ఆ మాట ఎంత చక్కగా ఉందంటే, నీవు క్షేమముగా వెళ్ళుము. నువ్వు ఎక్కడికి ఎట్ట వెళ్ళాలా? మనం ఎవరైనా ఇంట్లో ఎవరైనా ఊరికి వెళ్ళి క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా అంటాం కదా. దేవుడు కూడా మాట చెప్తాడు, నువ్వు క్షేమముగా వెళ్ళుము ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవి. మరి ఆయన సంతానం కోసము ఈరోజు మనం ఎందుకోసం చేసుకుంటాను? దేవా దూరం దేశం ఇలా తిరిగి రావాలి, నన్ను కాపాడితే నన్ను కాపాడు, నేను ఏదైనా సంపాదించుకుని రావాలని మనం ఏమైతే అక్కడ అనుకుంటున్నామో ఆ మాటకు జవాబు దేవుడు చెప్తాడు. నువ్వు క్షేమముగా వెళ్ళుము, నువ్వు చేసుకుని మనవి, నువ్వు ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవి ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా. ఆమెతో చెప్పినాను మనతో కాదు, ఆమెతో చెప్పినాను నువ్వు క్షేమంగా వెళ్ళు అంటున్నాడు దేవుడు. ఏలి అనే దగ్గర కమల అని పెట్టుకో. ఏలియాతో దేవుడు చెప్పిస్తాడు, అన్నతో చెప్తా ఉన్నాడు ఆ మాట. అన్న దేవుని దాసుడు చెప్తా ఉన్నాడు, నువ్వు క్షేమంగా వెళ్ళి దగ్గర చిట్టిబాబు పెట్టుకోవాలా, అన్న దగ్గర కమల పెట్టుకోవాలి. నువ్వు క్షేమంగా వెళ్ళు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు తిరిగి వస్తా. కాబట్టి మనం దేవుని మన విషయాల పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలా. కాబట్టి ఇదే నీ వాగ్దానం. దేవుడు నేను క్షేమంగా నువ్వు ధైర్యంగా నువ్వు క్షేమంగా వెళ్ళు ఇశ్రాయేలు దేవుడితో నీవు చేసుకొని మనవి ఆయన దయచేయును. నువ్వు ఏమైతే మనవి చేసుకుంటున్నావు, ఏమైతే ప్రార్థన చేస్తున్నావు దయచేయును గాక అని ఆమెతో చెప్పినాను. దయచేయును. కాబట్టి నీతో చెప్పినాడు. ఈరోజు నువ్వు భయపడాల్సిన పనిలా. మరి చివరి వచనం నేను చెప్పి ముగిచ్చేస్తాను. మరి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము మరి ఈ 13, 14 వచనాలను మనం చదువుకున్నాం, అందరం చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండం చదివి నేను ప్రార్థన చేస్తాను. 7వ అధ్యాయము 14వ వచనమ్మ. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి
అభివృద్ధి చేసి నీకు నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలము నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ భూఫలమునైన నీ సస్యమును నీ సస్యమును నీ ద్రాక్షారసము నీ ద్రాక్షారసమును నీ నూనెను నీ నూనెను నీ పశువుల నీ మందలను పశువుల మందలను నీ గొర్రెల నీ గొర్రెల మందలను మేకల మేకల మందను దీవించును సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఇదమ్మా, అందరికీ వాగ్దానం దేవుడు నీకు కలిగిన సమస్తాన్ని దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. రెండోది ఏమంటున్నాడంటే సమస్త జనముల కంటే నిన్ను ఆ మాట చూడండి, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఇదే మన వాగ్దానం. ఎందుకంటే దేవుడు 4 విషయాలు 4 పాయింట్లు చెప్పినాడు. ఏమేమి పాయింట్లు చెప్పినాడు? మా ఫస్ట్ ఏంది? క్షేమముగా ఫస్ట్ పాయింట్ ఫస్ట్ భయపడకుండా భయపడకుండా నీకు తోడుగా ఉన్నాను అన్నాడు. రెండోది దేవుడు నీకు ముందుగా పోతాడు. నీకు ముందుగా పోయి ఈ పనులను చేస్తాడు. మెట్టగా సరళం చేస్తాడు, ఈ గోడలను ప్రాకారంలో పడగొడతానన్నాడు. నీకు ముందుగా వెళ్ళి దూతను పంపుతానన్నాడు. మూడోది వచ్చేసి దేవుడు మన చుట్టూ తన ప్రజల చుట్టూ ఉంటాడు. పక్కన ఉంటాడు, ముందు ఉంటాడు, వెనక ఉంటాడు, చుట్టూ ఉంటాడు, మధ్యలో ఉన్నట్లు మధ్యలో ఉంటాడు. నాలుగోది ఏమి? దేవుడు నీకు ధన సంపదలను ఇస్తాడు. నీకు సామర్థ్యం ఇస్తాడు, భాగ్యం ఇస్తాడు, ధనాన్ని మరుగైన స్థలం ఉన్నట్టు ఇస్తాడు. మరి నీ వాగ్దానం ఏమి? నువ్వు క్షేమంగా వెళ్ళుము, నువ్వు ఇశ్రాయేలు దేవత చేసుకున్న మనవి నీకు దయచేయను గాక అని ఆమెతో చెప్పాను. మరి అందరికీ మనం చివరిదేమి? అందరికీ నీ భూఫలము, గర్భఫలము, గొర్రెలు, పశువులు, మేకలు అన్నిటినీ సమృద్ధిగా ఆశీర్వదించి మళ్ళా ఏమన్నాడు 14 వచనంలో? అందరికంటే సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఆశీర్వదిస్తాను. సమస్త జనముల కంటే నీది ఒక మెట్టు. కాబట్టి దేవుడు తోడుగా ఉంటాడు. భయపడదు. ఈ వాగ్దానాలను నువ్వు మనసులో ఉంచుకో. ముందు ఏదన్నా బాధ ఉంటే డిలీట్ చేసి ఇవే దేవుణ్ణి ఆరాధించుకుంటా, దేవుని జ్ఞాపకం చేసుకుంటే ఇవన్నీ విశ్వసిస్తే ఈ వాగ్దానాలన్నీ మనకే అని చెప్తాను.